అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ఎన్నికల టైంలో ఈ యొక్క ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా! గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది కదా! సో, గత ప్రభుత్వంలో మీకు ముందుగా చెప్పినట్లుగానే ఇక్కడ రూ. 2,000 వృద్ధులు, వితంతులకి అలాగే దివ్యాంగులకు రూ. 3,000 చొప్పున అందించేవారండి. సో, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని తెలిపేసి అయితే అన్నారు కదా! సో, ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000 దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఏటా 22,000,00,00,000 నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే నిధులు తొందరలోనే విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సిందేంటంటే, ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చారు గదా! ఆ యొక్క డబ్బులైతే మనకి జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి కూడా శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, మీరు వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. సో, దీనివల్ల ఎప్పటికప్పుడు పెన్షన్ మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అయితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.